వాక్యం వినరు, వాక్యం చదవరు. ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం? నాకు బాగా విశ్వాసం ఉంది, నేను విశ్వాసపరుడును, నేను విశ్వాసురాలను అంటుంటాం. క్రైస్తవుల్లో 90% ఈ మాట అంటారు. కానీ క్రైస్తవుడై ఉండి ఒకరిని చర్చికి తీసుకురావు, క్రైస్తవుడై ఉండి బైబిల్ చదవవు, క్రైస్తవుడై ఉండి పాట పాడవు, క్రైస్తవుడై ఉండి వాక్యం చదవవు, క్రైస్తవుడై ఉండి నీ ఉన్న చోట ఇంకొకరు సువార్త ప్రకటించవు, క్రైస్తవుడై ఉండి ఇంకొక కార్యం చెయ్యవు, క్రైస్తవుడై ఉండి మందిరంకు రావు. పేరుకేమో క్రైస్తవుడిని. ఏంటి నీ క్రైస్తత్వం? చూడ్డానికేమో విశ్వాసురాల్ని, విశ్వాసం అని చెప్పుకుంటాం. కానీ విశ్వాసములో ఉంటూ ఈ పనులేవి కూడా చెయ్యం. క్రీస్తును ధరించుకున్న బిడ్డగా నువ్వు ఉండాలి. అలాగే నువ్వు ఉంటున్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.